ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సింపుల్ గా చెప్పాలంటే హైడ్రా. అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది వ్యవస్థ. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లో అక్రమాలకు గురైన చెరువులకు పరిరక్షించడం, వాటిలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెర మీదకు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదనంగా 3,000 మంది సిబ్బందిని దీనికి కేటాయించింది. మిరాలం, బామ్రుక్ ఉద్ దౌలా వంటి చెరువులు, వాటి FTL పరిధి, బఫర్ జోన్ అధిగమించి నిర్మించిన పలు భవనాలు, అపార్ట్మెంట్లను ఇప్పటికీ కూల్చివేశారు అధికారులు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పాక్షికగా కూల్చివేతతో హైడ్రా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ తుమ్మడికుంట చెరువు FTL బఫర్ జోన్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా, GHMC, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు అధికారులు అక్రమాలను తొలగించారు. దీనిపై నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. కూల్చివేతకు స్టే లభించింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డిలో భయం మొదలైందట. హైడ్రా కూల్చివేతతో మల్లారెడ్డి తనను లక్ష్యంగా చేసుకొని బుల్డోజర్లు వస్తాయని ఆయన ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తమకు చెందిన నిర్మాణాలకు జోలికి రాకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్యలు జరుపుతున్నారని తెలిసింది. ఎందుకంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నెక్స్ట్ టార్గెట్ తానే అని ఆయనకు తెలుసు. అందుకే ముందస్తు చర్యకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు దిగినట్లు చెబుతున్నారు. వీలుంటే సోమవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తొడలుగొట్టారు. వ్యక్తిగత దూషణలు దిగారు. ఛాలెంజ్లు కూడా విసిరారు. దమ్ముంటే తేల్చుకుందామంటూ మంత్రిగా ఉన్న సమయంలో విసిరిన సవాళ్లు ఇప్పుడు మల్లారెడ్డి మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఎందుకంటే మల్లారెడ్డి శుద్ధపూసేం కాదు. ఆయన నిర్మాణాలన్నీ అక్రమణాలే. ప్రభుత్వం మారిన వెంటనే ఆయనపై ఎన్నో ఫిర్యాదులు కూడా అందాయి. తమ భూములను ఆక్రమించుకున్నారని కొందరు, తక్కువ ధరకు తమ వద్ద నుంచి భూమిని కొనుగోలు చేసి తమను చీటింగ్ చేశారంటూ ఇలా అనేక రకాలుగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ లో పెండింగ్ లో ఉన్నాయి. ప్రధానంగా మల్లారెడ్డి చెరువులు, నాలలను ఆక్రమించి ఆసుపత్రులు పాటు కళాశాలలు, యూనివర్సిటీలను నిర్మించారని కూడా తాజాగా ఫిర్యాదులు అందింది. మల్లారెడ్డి కళాశాలను నిర్మించి స్థలాలపై ఎన్నో రకాల వివాదాలు ఉన్నాయి. అయితే ఇన్నాళ్ళుగా ఆయన అధికారంలో ఉండడంతో దాని నుంచి సులువుగా బయటపడగలిగారు. పైగా మంత్రి పదవిలో ఉండటంతో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. అయితే ఒక్కసారిగా తెలంగాణ పరిస్థితులు మారాయి. ఆయన ఓటమి పాలైన BRS లోనే ఉన్నారు. మల్లారెడ్డి తిట్టిపోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఇదొక కారణం చాలదు, బుల్డోజర్ బయలుదేరడానికి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. మల్లారెడ్డి గత కొద్ది రోజుల నుంచి మౌనంగానే ఉంటున్నారు. హైడ్రా కూల్చివేతలో నగరంలో మొదలు పెట్టడంతో కొత్త అలజడిలతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే విద్యా సంస్థలు, ఆసుపత్రులు కాబట్టి వాటి జోలికి రారులే అన్న ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో మల్లారెడ్డి కళాశాలలోని కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇప్పుడు పక్కా ఆధారాలతో హైడ్రాకు ఫిర్యాదులు కూడా అందడంతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. హైడ్రా ప్రధానంగా చెరువులు, నాలాలు ఆక్రమించిన వాటిని కూల్చివేస్తుండడంతో తమ వంతు వస్తుందని గట్టిగా భావిస్తున్నారు. అందుకే ముందస్తు చర్యలకు దిగినట్టు తెలిసింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842